అన్నీ నడిచానికే తిరగాలి, పెళ్ళి మీద తిరగాలి. తిరుగుతారేమో అమ్మా. నమస్తే. అయితే మేము ఇప్పుడు ఇట్లా మేము వస్తుంటే చూస్తాం మీరు ఆటో నడిపియంగా. అయితే మేము ఫస్ట్ టైం చూస్తాము క్యాబ్ ఒక ఆమె మలకయ్యలో నడిపిస్తుంది. ఎట్లమ్మా మీరు ఎప్పటి నుంచి నడిపిస్తారు ఆటో? అచ్చా, మీ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తారు? ఎక్కడమ్మా మీది? ఏ ఊరు? తూముకుంట. మరి ఇక్కడ ఎక్కడికి వచ్చారు? ఇక్కడ కీసరగుట్టకు వచ్చారా? ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? అచ్చా, అంటే ఈ ఆటో ఇంకేం చేస్తారమ్మా? అచ్చా, 5 సంవత్సరాల నుంచి పర్ఫెక్ట్గా నడిపిస్తారు ఆటో. అంటే ఎక్కడెక్కడ నడిపిస్తారు ఆటో? అంటే ఎంతోమంది మహిళలు ఇట్లా భర్తలు చనిపోయినాక సో వాళ్ళు కొంతమంది అవును కష్టం చేసుకోవాలా, తినాలి. ఆ కేసీఆర్ ఆడబట్ల మోసం చేసిండు, అది పెడతాం ఇది పెడతాం స్కీమ్ అది అన్నీ ఆశ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఆయన కూడా ఏం చేస్తాడో ఏమో, మా సొంత గరీబోళ్ళకి ఏదైనా స్కీమ్ ఏమన్నా ఇస్తాడేమో. అది ఇదేమో ఎంతో కొద్దిగా ఆశ ఉంది. ఇల్లు లేదు, ఏం లేదు, కష్టం చేసుకోవాలా, తినాలని. మీరు పెన్షన్ అప్లై చేసినాము. అదే విడో పెన్షన్ వస్తుంది కదా? అదే విడో పెన్షన్ వస్తుందా? అంటే ఎట్లా మీది సొంత ఇల్లా కిరాయిల్లా? కిరాయిలే సార్ మాకు. మరి ఎట్లా ఈ ఆటో నడిపించింది దాంట్లో అంతా సరిపోతుందా? ఫైనాన్స్ ఉంది, 2 లక్షన్నర ఫైనాన్స్ ఉంది. ఇంట్లో కొట్టకెళ్ళాలా. అంటే మీ హస్బెండ్ చనిపోయారు కమ్మా, ఫైనాన్స్ ఏమి మాఫీ ఏం కాలేదా? ఏం కాలేదు. అంటే మామూలుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండి అట్లా ఉంటుంది కదా? ఏం లేదు, ఖాళీ కట్టుకోవాలో చేయాలి. బండి మీద కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కదా? అవన్నీ ఏం చేయలేదు సార్ మాకు. ఏం చేయలేదా? ఏ క్లాస్? ఇప్పుడు 8th 5th వేసిన ఆమెకి. ఇప్పుడు మా అబ్బాయి 6th. ఆయన కూడా హాస్టల్ వెళ్తామంటే ఆయన వెళ్ళా అంటుండు. ఎంతమంది అమ్మా పిల్లలు? 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అచ్చా, అంటే చాలా కష్టం చెప్పుకోలేక ఒక్కొక్కసారి ఏడుపొస్తుంది తెలుసా మాకు. బాధపడతాం. ఏం పేరమ్మా మీరు? శైలజ. తూముకుంటాను ఉంటారా? అందరూ ఉండి కూడా ఎవ్వరు సాయం పడరు. నా కష్టం మీద నేను బతుకుతా, ఎవరు చేయి జాప నేను తెలుసా. ఆ రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ ఇస్తాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేము తెలుసా. ఏదో అంటే మీరు డబల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నామా? చేసినాం సార్. రాలేదా? మీరు ఏం క్యాస్ట్ అమ్మా మీరు? గౌడ్స్ అండి. బీసీ కదా? మరి ఇప్పుడు మీకు ఇది తెలుసా బీసీ లోన్లు ఇస్తారు, గవర్నమెంట్ ఐడియా ఉందా? అయ్యో, అయితే అమ్మా ఇప్పుడు అప్లై చేసినావా? చేసినావా? దీనికి ఆటో కోసమని చేసిరా? అచ్చా, ఫుడ్ కోసమనా? అది వస్తే మీకు బాగుంటుంది, దాంట్లో సబ్సిడీ కూడా ఉంది కాబట్టి బాగుంటుంది. తూముకుంటానమ్మా మీది? అచ్చా, అంటే మేడ్చల్ నియోజకవర్గం మీది సర్పంచా? అచ్చా, వాళ్ళు ఏం చేయలేదా మరి మీకు? ఎవరు ఏం చేస్తలేదు సార్. ఓట్లకు మాత్రం వస్తారు, ఓట్లు వేపించుకుంటారు కథ. ఇంతవరకు ఒక్క సాయం చేసింది లేదు. నేను నడపబట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది. ఒక్కళ్ళు వచ్చి ముంగటికి వచ్చి ఇంత సాయం చేసింది లేదు. నాకు కష్టం చేసుకోవాలా, నేను తినాలా, గంతే అంతే చేసుకోవాలి. మా పిల్లల్ని చెల్లె కొడుకు సంతో ఈయన మా బాయ్ సన్నమ్మ చెల్లె కొడుకు. ఆమెకు కూడా హస్బెండ్ లేడు. హస్బెండ్ ఇచ్చేసి దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది సార్. ఆమె కూలి ఇంట్లో పని చేసుకుంటే బతుకుతుంది. అలా నడపలేక ఆమె పిచ్చి లెక్క అయిపోయింది. ఆ మొగోడు ఇచ్చేసి కొడుకు నా దగ్గర ఇచ్చి పెట్టిపోయింది ఆమె. ఎవరు సార్ ఎవరు అంటే అట్లా కదమ్మా, గౌడ్స్ అంటే మీ కుల సంఘాలు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సార్. ఎవరు చేస్తారు? మన తగ్గట్టు మనం చేసుకోవాలి. ఏ కులం ఉంటే ఏం లాభము? ఎవరున్నా మన సొంత వాళ్ళే చేయాలని బయట ఎందుకు చేస్తారు సార్ చెప్పండి? మీకు ఎటువంటి అసలు గవర్నమెంట్ నుంచి కానీ మీ సర్పంచ్ నుంచి కానీ ఏం హెల్ప్ రాలేదు? ఏం చెయ్యలేరు మాకు, ఇంతవరకు చేసింది ఏది లేదు. దీనికి ఎంత కడుతున్నావు లోన్ ఆటోకి? ఆటోకి నేను ఒకరి దగ్గర అప్పు చేసుకొని 3 లక్షలు కట్టేసిన సార్. ఆయనకు నేను నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పి కాలేజీ మొక్కి తీసుకున్నా సార్. ఆ మిట్టి కట్టలేక నాకు మొత్తం అంటుండగా మొన్న హాస్పిటల్కి 20,000 దాకా అయినా నాకు టెన్షన్లకి. అందుకని ఒక ఆయన దగ్గర ముస్లిమ్స్ ఆయన దేవుడు ఆయన టైంకి ఆదుకుంటున్నాను.
ఆయన కాళ్ళు మొక్కాల. ఎవ్వరు ఆదుకోలే, బయట సొంత వాళ్ళు కూడా ఆదుకోలే, చేయలే నాకు తెలుసా. ఆయన ఆదుకున్న పట్టుక ఈ పాటికి మేము ఇట్లా బతుకుతున్నాం, లేకపోతే ఈ పాటికి మేము ఎప్పుడో ఎక్కడో ఉంటుంది సంచి పట్టంలో. తూముకుంటలు ఎక్కడ అమ్మ మీరు ఉండేది? తుమ్ముకుంటా ఇప్పుడు రేషన్ షాప్ ఎదురుగానే. అచ్చా, రేషన్ షాప్ ఎదురుగానే. ఓకే, ఏం చేస్తారు సార్ చెప్పండి? ఆ ₹1,00,000 ఆమె క్రీమ్ పెట్టి వచ్చినాయి, మాకు రాలేవు కదా సార్ అవి. ఇంకా ఆయన కూడా ఎవరు నరేంద్ర మోడీ 4 పిల్లల పేరు మీద 4 నెలలకు 4,000 ఇస్తామని చెప్పి ఆశ పెట్టిండు. దాన్ని కూడా స్కీమ్ అన్నీ చేసినాం, దానికి కూడా పైసలు కట్టినాం కదా. సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఏది చెప్పండి. మీరు నాకు ఏముంది చెప్పండి? ఎవరికి నమ్మాలా? కేసీఆర్కి నమ్మాలా, రేవంత్ రెడ్డికి నమ్మాలా, లేకపోతే నరేంద్ర మోడీకి నమ్మాలా? మనం నమ్ముకుంటేనే అది బెస్ట్ తెలుసా. కష్టపడాలా, తినాలి, గళ్ళలో తృప్తి ఉంటుంది. ఎవరి మీద ఆశ పెట్టుకుంటే వచ్చేది కూడా రాదు మాకు తెలుసా. ఇంతవరకు ఎవ్వరు చేసింది ఏది లేదు మాకు. 6 సంవత్సరాలు కష్టపడుతున్నాను చూస్తుంది జనాలు, కానీ ఇంతవరకు ఏం చేసిందే లేదు. మా అమ్మ చచ్చిపోతే అందరు మనిషి ఒక 10,000-5,000 వేసి ₹1,00,000 జమ అయితే మా బిడ్డ పేరుతో చేసేసి తెలుసా. అది తుర్కైనా ఆయన దేవుని టేబుల్ ఉండే పెడితే మాకు ఇంత సాయం అయింది, లేకపోతే ఈ పాటికి మేము కూడా ఎక్కడ ఉంటుండే.